సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండి తక్కువ ఐటమ్స్తోనే చిటికలో అయిపోయే అంటే కేవలం 2 నిమిషాల్లో అయిపోయే పల్లి లడ్డు ఎలా చేయాలో నేనైతే చూపిస్తున్నాను. చూసేయండి, చకచకా చేసేయండి. ముందుగా నేను మార్కెట్ నుంచి వేయించిన పల్లీలైతే తెప్పించుకున్నాను. ఇవి పొట్టు తీసేసి ఉండడం వల్ల మనకి వేయించే పని కూడా ఉండదని నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ పల్లీలతో పాటు 2 యాలకులు కూడా వేసేసి కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టేసా. మెత్తగా పడుతుంటే నోటికి అంటుకుపోతుంది. అందుకని ఇలా కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టేసా. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకైతే వేసేసుకుని, అదే మిక్సీ జార్‌లో మనం తీసుకున్న 1:30 కప్పు పల్లీలకి అరకప్పు బెల్లం వేసుకుంటున్నా. అరకప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తినే పళమైతే ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టేసా. చూడండి, మిక్సీ పట్టేస్తే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగా మిక్సీ పట్టిన పల్లీల మిశ్రమంలో అయితే ఏసేయొచ్చు. లేదు అనుకుంటే రెండిటిని కలిపి ఒకేసారి మిక్సీ పట్టొచ్చుగా అనుకోవచ్చు, కానీ అలా పట్టడం వల్ల పల్లీలనేవి సరిగ్గా నలగట్లేదండి. అందుకని చెప్పేసి విడివిడిగా అయితే మిక్సీ పట్టా. ఒకసారి కలిపేసుకుని మనం లడ్డూలు మాదిరిగా చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇవి ఎయిట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 4 రోజుల వరకు అయితే నిలువ ఉంటాయండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయిపోతుంది. ఈ పల్లి లడ్డు అయితే హెల్త్‌కి హెల్త్, పని కూడా ఈజీయే నాకైతే. మరి మీకో నచ్చిందా? నచ్చితే డెఫినెట్‌గా ఒక లైక్ అయితే చేయండి.